నమస్కారం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనుగురు. మై నేమ్ ఈజ్ డాక్టర్ రమేష్ బాబు. ఈరోజు మనం ఆర్య నాగరికత గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 1500 నుండి 600 వరకు ఉన్నటువంటి కాలాన్ని ఆర్యుల నాగరికత కాలంగా మనం చెప్తాం. ఆర్యుల నాగరికతను మొదట 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం మనం. తొలివేదకాల నాగరికత, మలివేదకాల నాగరికత అని 2 రకాలుగా విభజించుకుంటాం. ఇక్కడ తొలివేద కాలంలో సుమారు క్రీస్తు పూర్వం 1500 కాలం నుంచి 1000 వరకు ఉన్నటువంటి ఒక కాలాన్ని మనం తొలివేద కాల నాగరికతగా చెప్తాం. ఆర్యులు సంబంధించిన చరిత్ర తెలుసుకునే ముందు ఆర్యులు ఏ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు, ఆర్యులు భారతీయులేనా అనేటువంటి ఒక అనేక రకాల అంశాలలో వివాదం కొనసాగుతుంది. అయితే మనం ఒక అంశాన్ని పరిశీలించినట్లయితే వివిధ రకాలైన ఒక చరిత్రకారులు వివిధ అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కేసీ దాస్, సంపూర్ణానంద, జగన్నాథ జా, ఎల్డి కల్లాట మొదలగు వారు ఆర్యులు స్వదేశీయులని, వీరి జన్మస్థలం సప్తసింధు ప్రాంతమని పేర్కొన్నారు. ఇక్కడ అయితే కొందరు చరిత్రకారులు ఆర్యులు అనేటువంటి వాళ్ళు సప్తసింధు ప్రాంతానికి వలస వచ్చారు అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ తెలియజేయడం అంటే జరుగుతుంది. వీళ్ళల్లో చూసుకున్నట్లయితే మనం స్వామి దయానంద సరస్వతి అనేటువంటి ఒక వ్యక్తి చరిత్రకారుడు ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు అంటే ఒక అంశాన్ని చెప్పడం అటువంటి జరుగుతుంది. అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి అని, పెంకా అనేటువంటి ఒక వ్యక్తి జర్మనీ ప్రాంతం నుంచి వచ్చారు అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ తెలియజేయడం అంటే జరిగిందని. మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఒక వ్యక్తి మధ్యాసియా ప్రాంతం నుంచి ఆర్యులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి వచ్చారు అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ పేర్కొనడం అంటే జరిగిందన్నట్టు. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద ఆరియన్స్ అనే గ్రంథాన్ని బాలగంగాధర్ తిలక్ అనేటువంటి ఒక వ్యక్తి రచించడం జరిగిందన్నట్టు. దీంట్లో బాలగంగాధర్ తిలక్ అనేటువంటి ఒక వ్యక్తి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ఆర్యులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి వచ్చారు అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మద్దతు ఇవ్వడం అనేది కనపడుతుంది. ఆర్య నాగరికత అనేటువంటిది సప్త సింధు ప్రాంతంలో విస్తరించింది అనేటువంటి ఒక అంశం మనకి ఇక్కడ తెలుస్తుంది. సప్త సింధు అంటే 7 నదుల ప్రాంతం అని అర్థం. సరస్వతి నది, సింధు నది, సట్లైజ్ నది, రావి నది, చినాబ్ నది, జీలం నది, బియాస్ నది, మొత్తం 7 నదుల ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి ఒక నాగరికతని ఆర్య నాగరికత లేదా దీన్నే సప్త సింధు నాగరికత అంటుంటే ఒక పేరుతో పిలిచేవాళ్ళు. ఈ సప్త సింధు అంటే 7 నదుల ప్రాంతం. ఇది సరస్వతి నది, సింధు నది, సట్లైజ్ నది, రావి నది, చినాబ్ నది, జీలం నది, బియాస్ నది అంటుంటే ఒక నది పరివాహక ప్రాంతాల్లో విస్తరించినటువంటి ఒక నాగరికతగా చెప్తాం మనం. క్రీస్తుపూర్వం 600 కాలం నాటి మ్యాప్ను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 16 మహాజనపదాలు అంటే ఎట్లెట్లా ఏ ఏ ప్రాంతాల్లో ఏర్పడ్డాయి అటువంటి ఒక అంశం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక అంశం అని. కాంబోజ రాజ్యం కానీ, గాంధార, కురు, పాంచాల, కోశల, మల్ల, విజ్జి, కాశీ, మగధ మొదలుగున్నటువంటి ఒక రాజ్యాలన్నింటిలో కూడా మనకి మగధ రాజ్యం అనేటువంటిది తర్వాత కాలంలో బలమైనటువంటి ఒక రాజ్యంగా అవతరించడం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక అంశం అన్నట్టు. ఆర్య నాగరికత కాలంలో మనం 16 రకాలైనటువంటి ఒక మహాజనపదాలు అంటుంటే ఈ మహాజనపదాల 16లో మనకి కీలకంగా కనపడినటువంటి ఒక అంశం ఏదన్నా ఉన్నది అంటే అది మగధ రాజ్యం అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక రాజ్యంగా ఇక్కడ అవతరించడం అనేటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి ఒక అంశం అన్నట్టు. ఆర్యుల రాజకీయ వ్యవస్థ ఋగ్వేద కాలం నాటి పరిస్థితుల గురించి కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్యులు అటువంటి వాళ్ళు రాజకీయ పరమైన ఒక వ్యవస్థను పరిశీలించినట్లయితే తెగలుగా నివసించినటువంటి ఒక వ్యక్తులుగా కనపడుతున్నారు.
తెగ నాయకుడిని రాజన్ అంటుంటే ఒక పేరుతోటి పిలిచేవారు. ఆ తెగని రాజ్యం అంటుంటే ఒక పేరుతోటి కూడా పిలిచినటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. సభా, సమితి, విధాత, గణ అనేటువంటి వాటన్నిటిని కూడా రాజు అనేటువంటి ఒక వ్యక్తిని, రాజన్ అనేటువంటి ఒక వ్యక్తిని నియంత్రించేవి. రాజునకు పరిపాలనాపరమైనటువంటి ఒక సహకారం అందించేందుకు పురోహితుడు, సేనాపతి, ప్రజాపతి, గూఢాచారి, గ్రామిణి మొదలుగున్నటువంటి ఒక వాళ్ళు ఉండేవాళ్ళు. ఋగ్వేదంలో యుద్ధాలని గడిస్తి అని పిలిచేవారు. ఋగ్వేదంలో యుద్ధాలను గడిస్తి అంటుంటే ఒక పేరుతో పిలిచేవాళ్ళు. ఋగ్వేద కాలంలో జరిగినటువంటి ఒక యుద్ధాలలో దశరాజ్ఞ యుద్ధం అత్యంత ప్రముఖమైన ఒక యుద్ధంగా మనం చెప్పవచ్చు అన్నట్టు. యుద్ధం భారత తెగ నాయకుడు అయినటువంటి ఒక సుధాముడు మరియు పురు తెగ నాయకుడు అయినటువంటి ఒక పురుకుత్స మధ్య జరిగినట్లుగా మనకి ఆ చారిత్రకపరమైన ఒక ఆధారాలు బట్టి తెలుస్తుంది అన్నట్టు. అదేవిధంగా మలివేద కాలం నాటి రాజకీయపరమైన ఒక స్థితిగతుల్లోకి వచ్చినట్లయితే, మలివేద కాలంలో చూసుకున్నట్లయితే జనపదాలు అంటుంటే ఏర్పడ్డాయని, కురుపదము, పాంచాల జనపదము మొదలుగున్నవి సైన్య పోషణకు బాగా అనేటువంటి పన్నుని వసూలు చేసేవి. 12 మందితో కూడినటువంటి ఒక మంత్రిమండలి అనేటువంటిది ద్వాదశరత్నం మన పేరుతోటి పిలిచేవాళ్ళు. 12 మందితో కూడినటువంటి ఒక మంత్రిమండలి ఉండేది. దీన్ని ద్వాదశ రత్నిన్ అనేటువంటి ఒక పేరుతో పిలిచేవారు. ఇదే మొట్టమొదటి భారతదేశ మంత్రిమండలిగా మనం చెప్పవచ్చు అన్నట్టు. ఇదే భారతదేశం యొక్క మొట్టమొదటి మంత్రిమండలిగా మనం చెప్పవచ్చు అన్నట్టు. ఇక వేదకాలం నాటి ఆర్థిక స్థితిగతుల గురించి పరిశీలించినట్లయితే, ఋగ్వేద కాలంలో పశు పోషణ అటువంటిది ముఖ్య వృత్తిగా ఉండేది. ఋగ్వేద వివిధ శ్లోకాల్లో చూసినప్పుడు మనకి గుర్రం ప్రస్తావన అటువంటిది 215 సార్లు, ఆవు ప్రస్తావన 176 సార్లు కనిపిస్తోంది. ఋగ్వేద కాలంలో వ్యవసాయానికి సంబంధించిన ఒక అంశంలో చూసుకున్నట్లయితే గోధుమలు, బార్లీ ప్రస్తావన మాత్రమే కనిపిస్తుంది. వరి ప్రస్తావన ఋగ్వేద కాలంలో మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. వరి ప్రస్తావన అటువంటిది ఎక్కడా కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. వడ్రంగి కుండలి తయారీ వారిని కులల అనేటువంటి ఒక పేరుతోటి, లోహకారుని ఆయకారులు అనేటువంటి ఒక పేర్లతోటి ఈ ఋగ్వేద కాలంలో పిలిచేటువంటి ఒక ప్రయత్నం చేశారు. మలివేద కాలం నాటి ఆర్థిక స్థితిని చూసినట్లయితే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారింది. భారతదేశంలో మొట్టమొదట ఇనుమును మలివేద కాలంలో ఉపయోగించారు. భారతదేశంలో మొట్టమొదట ఇనుమును మలివేద కాలంలో ఉపయోగించారు. పప్పు దినుసులు, చెరకు, వరి మొదలగు పంటల్ని ఇక్కడ పండించారు. మలివేద కాలంలో వరిని విహ్రి అనేటువంటి ఒక పేరుతోటి కూడా పిలిచేవారు. మలివేద కాలంలో వరిని విహ్రి అనేటువంటి ఒక పేరుతోటి పిలిచేవారు. ఇది ఒక కీలకమైనటువంటి ఒక అంశంగా మనం చెప్పవచ్చు అన్నట్టు. ఇంక అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే మలివేద కాలం నాటి రాజకీయ స్థితిగతుల్లో చూసుకున్నట్లయితే, వీటిలో చూసినట్లయితే సామాజిక పరమైన ఒక స్థితిగతులు ఎట్లా ఉన్నాయంటే ఒక అంశం చూసినట్లయితే ముఖ్యంగా క్యాస్ట్ సిస్టమ్ అంటుండే, ద క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ వేద పీరియడ్ అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే వీళ్ళు అనేక రకాలైనటువంటి ఒక వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ మనకి మలివేద కాలంలోనే ఏర్పడినట్టుగా కనిపిస్తుంది తప్ప ఋగ్వేద కాలంలో మనకి వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదు. మలివేద కాలంలోనే మనకు అనేక రకాల యొక్క కులాల యొక్క ఏర్పాటు అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఋగ్వేద కాలం అనేటువంటిది అనేక రకాలైనటువంటి అంశాలని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. వీళ్ళు ఇంద్రుడు అనేటువంటి ఒక వ్యక్తిని పూజించారని, ఈయననే యుద్ధ రంగానికి సంబంధించిన ఒక దేవుడిగా కూడా వీళ్ళు పూజించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ వర్ణదేవుడు అనేటువంటి ఒక వ్యక్తి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. వర్ణదేవుడిని అనేటువంటి ఒక వ్యక్తిని కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఆర్యకాలంలో పూజించినట్లుగా కనిపిస్తూ ఉందన్నట్టు. మరి ఆర్యకాలం నాటి రాజకీయ వ్యవస్థలో తెగలుగా నివసించేటువంటి ఒక నాయకులు అనేటువంటి వాడు విధానం అంటే దాన్ని ఇక్కడ రాజ్యంగా ఏర్పడితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పటి వరకు కొనసాగినటువంటి ఒక సంచారమైన ఒక జీవితం అంటే దాన్ని
స్థిరమైనటువంటి ఒక విధానంలోకి మార్చుకోవడం, స్థిరమైనటువంటి ఒక విధానంలోకి మారిన తర్వాత వీళ్ళు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం, అంటే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఒక అంశాలను కూడా ఇక్కడ నుంచే మనకి ఆర్థికపరమైన ఒక అభివృద్ధి అనేటువంటిది కూడా ఈ కాలం నుంచే మనకు కనిపిస్తుంది. ఋగ్వేద కాలంలో కొంతవరకు సంచారమైనటువంటి ఒక జీవనాన్ని గడిపారు. తెగలుగా వీళ్ళు దేనికోసం, ఆహారం కోసం సంచరిస్తూ జీవన విధానం అంటే దాన్ని గడిపారు. కానీ మలివేద కాలం వచ్చేసరికి సంచారమైనటువంటి ఒక జీవన విధానం నుంచి స్థిరమైనటువంటి ఒక జీవన విధానం వైపు వీళ్ళ యొక్క ప్రయాణం అంటుంటే దాన్ని కొనసాగింది అటువంటి ఒక అంశాన్ని కూడా మనం ఇక్కడ తెలియచేయచ్చు. ముఖ్యంగా ఆర్య వ్యవస్థ అనేటువంటిది అనేక రకాలైనటువంటి ఒక అంశాలకి ఇక్కడ నాంది పలుకుతుందని, ఆర్యులు అనేటువంటి వాళ్ళు అనేక రకాల ఒక అంశాలను ఇక్కడ వాళ్ళు యాడ్ చేస్తున్నారు అటువంటి ఒక అంశం కనిపిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యవస్థల్లో ఋగ్వేద కాలం నాటి వ్యవస్థకు వచ్చేసరికి ఒక బలమైనటువంటి ఒక వ్యవస్థను ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అటువంటి ఒక అంశాన్ని కూడా మనం ఇక్కడ తెలియచేయచ్చు అన్నట్టు. ఇది కూడా కొంతవరకు మనకి ఆర్యకాలం నాటి వ్యవస్థలను తెలియజేస్తాం. ఇక్కడ మంత్రిమండలి, మొట్టమొదటి మంత్రిమండలి కూడా ఆర్యుల కాలంలోనే ఏర్పడింది అటువంటి ఒక అంశం మనకు కనపడుతుంది. ద్వాదశరత్నం అటువంటి ఒక పేరుతో పిలిచేటువంటి ఒక మంత్రిమండలి అటువంటిది ఏదైతే ఉందో, ఈ మంత్రిమండలి అటువంటిది కూడా మనకి వీరి కాలంలోనే మొట్టమొదటి మంత్రిమండలి అటువంటిది ఏర్పడటం, పరిపాలనాపరమైన ఒక అంశాలన్నింటిలో కూడా సామూహికపరమైన ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక విధానానికి నాంది పలకటం, ఆధునికమైనటువంటి ఒక భారతీయ జీవన విధానానికి అవసరమైనటువంటి ఒక అనేక రకాలైనటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక నిర్ణయాలని ఆర్యులు ఈ కాలం నుంచే తీసుకోవడం అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం అన్నట్టు. ఇక వీళ్ళ వృత్తులకు సంబంధించిన ఒక అంశంలో చూసినప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఒక అంశాన్ని చాలా కీలకమైన ఒక వృత్తిగా ప్రయత్నించినప్పటికీ కూడా వ్యవసాయంతో పశుపోషణ అటువంటి దానికి కూడా వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత అటువంటి దాన్ని ఇక్కడ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తున్నటువంటి ఒక అంశాలు. వీటితో పాటు పారిశ్రామిక పరమైన ఒక అంశాల్లో అనేక రకాల ఒక కుల వృత్తులు అటువంటివి కూడా ఇక్కడ మనకి కొనసాగినట్లుగా మనకు కనపడుతూ ఉన్నటువంటి ఒక అంశం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆర్య నాగరికత విస్తరించినటువంటి ఒక ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక అన్ని ప్రాంతాలకి కూడా సుమారుగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక అన్ని ప్రాంతాలకి కూడా ఈ ఆర్య నాగరికత అనేటువంటిది విస్తరించినట్టుగా మనకు కనిపిస్తుంది. మ్యాప్ను అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఈ మ్యాప్ను అబ్జర్వ్ చేస్తే మనకు కనపడేటువంటి అనేక అంశాల్లో ఇక్కడ మనకి తెలిసేటువంటి అనేక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తర భారతదేశ ప్రాంతాలన్నిటికీ కూడా ఈ ఆర్య నాగరికత అనేటువంటిది విస్తరించింది అనేటువంటి ఒక అంశం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ నేపాల్ పరిసర ప్రాంతాల దగ్గర నుంచి ఇటు పాకిస్తాన్ ప్రాంతం వరకు కూడా మనకి చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి ఈ నాగరికత అనేటువంటిది విస్తరించింది అనేటువంటి ఒక అంశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఉత్తర భారతదేశం అంతటికి కూడా ఈ నాగరికత అనేటువంటిది విస్తరించినటువంటి ఒక అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికతలు ఏర్పడడం, ప్రాంతాలలోనే స్థిరమైన ఒక జీవన విధానం కొనసాగడం అనేటువంటిది మనం చారిత్రక పరంగా చూసుకున్నప్పుడు అనేక రకాల అంశాల గురించి చెప్పాము. ఏ అంశాలను మనం పరిశీలించినప్పటికీ కూడా మనకి ఏం కనిపిస్తుందంటే ఇక్కడ చారిత్రకపరమైనటువంటి అనేక అంశాలను పరిశీలిస్తే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అటువంటివి ఎందుకని ఏ రకంగా ఆవిర్భవిస్తున్నాయి, నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత అటువంటిది ఎట్లా అభివృద్ధి చెందుతుంది అటువంటి అంశాలన్నిటికీ కారణం ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాల్లోనే మనకి నాగరికత అవశేషాలు అనేటువంటి కనపడటానికి గల కారణం ఇక్కడ అన్ని రకాల ఒక అనుకూలతలు అనేటువంటివి మనకి ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లోనే లభించడం అనేటువంటివి కూడా మనకి అర్థమవుతున్నటువంటి అంశం. అందుకని ఆర్య నాగరికత అంటే చూసినట్లయితే ఇక్కడ బెంగాల్ ప్రాంతం నుంచి చూసుకున్నట్లయితే కాశ్మీర్ ప్రాంతం వరకు, కాశ్మీర్ ప్రాంతంలో గుజరాత్ ప్రాంతం వరకు, గుజరాత్ ప్రాంతం నుంచి మహారాష్ట్ర ప్రాంతం వరకు కూడా ఇది విస్తరించిందని, మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఒరిస్సా ప్రాంతం వరకు కూడా మనకి ఇక్కడ
ఆర్య నాగరికత అనేటువంటిది అంతటిని కూడా విస్తరించింది అనేటువంటి ఒక అంశం మనకి బలంగా కనిపిస్తున్నటువంటి ఒక అంశంగా మనం చెప్పవచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే భారతదేశ నాగరికతల్లో చాలా కీలకమైనటువంటి ఒక నాగరికతగా ఆర్య నాగరికత అనేటువంటిది విస్తరించింది అనేటువంటి ఒక అంశాన్ని ఇది నిరూపిస్తుంది అనేటువంటి ఒక అంశం మనం చెప్పవచ్చు. ఇది మనకి బలమైన ఒక నాగరికత విస్తరించింది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.